మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరికొద్ది గంటల్లో కుంభరాశి వారి జాతకులకు పూర్వ జన్మ పాపం వెంటాడుతుంది. కావున ఇటువంటి పరిస్థితులు సంభవించబోతున్నాయి. పరిస్థితుల రీత్యా మీరు ఈ వైపు మొగ్గు చూపించి ఉండవచ్చు. అజాత శత్రువులు మిమ్మల్ని ఈ వైపు మొగ్గు చూపేలాగా చేసి ఉండవచ్చు. అయితే పాపం పండింది. అజాత శత్రువుల యొక్క పాపం పండిందండి. మీరు ఈ పరిస్థితుల నుంచి బయటపడబోతున్నారు. అప్రయత్నంగా ఈ వైపు మొగ్గిన కుంభరాశి వారి జాతకులు ఇదంతా పూర్వ జన్మ పాపమండి. కాబట్టి ఇదంతా కూడా మరికొద్ది గంటల్లో తొలగిపోతుంది. కానీ పూర్వ జన్మ పాపం రీత్యా ఏర్పడిన ఈ పరిస్థితుల నుంచి బయట పడబోయే ముందు మీకు ఇటువంటి భారీ విధ్వంసం మీ జీవితంలో జరుగుతుంది. ఏది జరిగినా మన మంచికే. కుంభరాశి వారి జాతకులు మరికొద్ది గంటల్లో ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు. అయితే ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడాను మీకు మంచే జరుగుతుంది. అదేంటి ఇబ్బందులు వస్తాయి అంటున్నారు, కానీ మంచి జరుగుతుంది అని అంటున్నారు ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. మీ పూర్వ జన్మ పాపం నుంచి మీరు ఎలా బయటపడబోతున్నారో, ఎటువంటి విపత్కర పరిస్థితులు మీకు రాబోతున్నాయి, అలాగే ఎటువంటి ఉన్నత స్థితికి మీరు వెళ్లబోతున్నారు, మరికొద్ది గంటల్లో మీ జీవితంలో జరిగే రకరకాల మార్పుల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి జాతకుల విషయాలు తెలుసుకుందాము. ఈ రాశి జాతకులు చాలా వరకు కూడా మాట మీద నిలబడతారు, నిజాయితీగా ఉంటారు. ధనపరంగా లక్ష్మీదేవే కుంభరాశి వారి జాతకుల్లో ఉందా అన్నట్లుగా ఉంటారు. ఎల్లప్పుడూ కూడాను 1 రూపాయిని 10 రూపాయలు చేసే ఆలోచనలు చేస్తూనే ఉంటారు. రకరకాల ఆలోచనలు చేస్తారు. అంతేకాదు, ఇన్ని సలక్షణాలు ఉన్న ఒక సలక్షణం మిమ్మల్ని వేధిస్తోంది. అది ఏమిటంటే గనక మిత్రత్వం. ఆడ స్నేహితులతో ఎక్కువగా మీరు మిత్రత్వాన్ని పెంచుకుంటారు. ఒకే ఒకరు మీ జీవితాన్ని తలకిందులుగా చేసేస్తున్నారు. ఇప్పటికే మీరు ఆ ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. రకరకాలైన గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటూ వస్తున్నారు. కానీ ఆ పరిస్థితులు ఆమె వలనే సంభవిస్తున్నాయి అనే విషయాన్ని, విచక్షణను మీరు మరచిపోతున్నారు. ఆమె ద్వారానే ఇటువంటి ఊబిలోకి మీరు కూరుకుపోతూ ఉన్నారు. ఇంకా కూరుకుపోతూనే ఉన్నారు. కానీ పూర్వజన్మ పాపం పండింది. మీ యొక్క పాపానికి ఫలితాలు అన్ని కూడా మీ యొక్క గడ్డు పరిస్థితులు చాలా బాగా అనుభవించేశారు. అటువంటి కష్టాల నుంచి ఇక మీరు బయటపడబోతున్నారు. ఇలా మీరు బయటకు రావడానికి స్వహస్తాలతో భగవంతుడే మీకు చెయ్యిని అందించబోతున్నాడు. భగవంతుని ఆపన్న హస్తంతో ఇటువంటి కష్టాల నుంచి బయటపడబోతున్నారు. కానీ కష్టాల నుంచి అయితే బయటపడబోతున్నారండి. కానీ ఒక విధ్వంసం నుంచి మాత్రం బయటపడలేకపోతున్నారు. ఆమె ద్వారా అక్రమ సంబంధాల్లోకి అడుగు పెట్టారని, అక్రమ సంబంధాల వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు అనే వార్త సమాజం మొత్తం దావాళనంగా వ్యాపించదు. కానీ మీ పిల్లలు ఈ విషయాన్ని తెలుసుకుని బాగా చింతించబోతున్నారు. మీరంటే ఎంతో ఇష్టమున్నటువంటి మీ సంతానం గుండె పగిలిపోబోతూ ఉన్నది. దానికి కారణం కూడాను మీ యొక్క ఆడ స్నేహితురాలు. ఆ ఆడ స్నేహితురాలే మీ సంతానానికి మీ గురించి
లేనిపోని విషయాలు చెప్తుంది. అదే విధముగా కళ్లకు కట్టినట్లుగా మీ గురించి ఎన్నో రకాలైనటువంటి చెడు వార్తలు మోస్తుంది మీ సంతానానికి. మీ సంతానం ఆ మాటలు విని గుండె పగిలేలాగా రోధించబోతున్నారు. ఇది మీకు పెను విధ్వంసమే మీ జీవితంలో. ఇలాంటి వార్తను విందామని ఏ తల్లి ఆశించేదో, ఇలాంటి వార్తను విందామని ఏ తల్లి కాని తండ్రి కాని ఆశించరు. కానీ కుంభరాశి వారి జీవితంలో ఇటువంటి పరిస్థితి రావడానికి కారణమో పూర్వ జన్మ పాపమో. తత్ఫలితంగా మీ జీవితంలో అలజడి చెలరేగుతుంది. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్యన ఉన్నటువంటి సంబంధం కూడా పలచబడిపోబోతూ ఉన్నది. మీ సంతానం మీ మాట వినకపోవడమో, మిమ్మల్ని చులకనగా చూడడమో, ఇంటి నుండి బయటికి వెళ్లిపోయే పరిస్థితులు కూడా మీ సంతానం వెళ్లిపోవడం కూడా జరుగుతుంది. కానీ గుండె ధైర్యంతో ఉండండి కుంభరాశి వారి జాతకులు. ఒక చెడు వెనుక ఒక మంచి, ఒక మంచి వెనుక ఒక చెడు ఖచ్చితంగా ఉంటుంది. అపార్థం చేసుకున్న ఆ సంతానం మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. అలాగే ఇంకొక గొప్ప శుభవార్త ఏమిటంటే గనక ఆ ఆడ స్నేహితురాలి వల్లనే ఇదంతా జరిగింది అనే విషయం మీకు అర్థమవుతుంది. త్వరగా మేలుకోబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి చెడు ఒక ఎత్తు అయితే రాబోయే చెడు నుండి తప్పించుకోబోతున్నారు. ఆడ స్నేహితులను దూరంగా ఉంచబోతున్నారు. మరికొద్ది గంటల్లో ఆడ స్నేహితులను దూరంగా ఉంచడం మొదలవుతుంది. అది కూడా వారి చేతుల మీదుగానే జరుగుతుంది. వారి యొక్క పాపం పండింది. ఎవరు చెప్పినా